ఒక్కదాన్నే విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే సోలో జర్నీ అన్నమాట. ఇంకేముంది డాడీ గన్నవరం నుంచి అయితే వచ్చి విజయవాడ బస్ ఎక్కిచ్చారు. ఆ రిటర్న్ టికెట్స్ ఏంటండి బాబు, ఒక్కొక్క రేటు 3000, 3500 ఉంది. ఆ దెబ్బకి ఇంకా నాకు మైండ్ బ్లాక్. ఇంకేం చేస్తాము, ఏదో కాస్త విజయవాడ నుంచి తక్కువ రేట్స్ ఉన్నాయంటే ఇంకా అక్కడ బుక్ చేశారు. ఈ సోలో జర్నీ ఫుల్ బోర్ కొట్టిద్ది అనుకున్నా, కానీ అస్సలు ఏ మాత్రం బోర్ అనిపించకుండా మంచి మూవీస్ అయితే వేశాడు. లవ్ టుడే ఇంకా బలగం. కాసేపు మూవీస్ చూసాక మ్యూజిక్ ఏదైనా విందాం అనిపించింది. ఇంకా సాంగ్స్ పెట్టుకుంటూ వింటున్నాను. అసలు కామెడీ ఏంటంటే సాంగ్స్ వింటూ నేను ఛార్జింగే మర్చిపోయాను ఎంత ఉందని. తీరా చూస్తే 2% కి వచ్చింది. ఇంకా నాకు ఫుల్ భయం వేసింది. ఇదేంట్రా బాబు, ఇంకా చాలా టైం ఉంది, 2% కి వస్తే నేను ఎలా కాల్ చేయాలి మా వారికి అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. తర్వాత ఇంకో ఫోన్ ఉంది, 24% ఉంది నా కోసమే. సిమ్ అయితే చేంజ్ చేసి ఇక మా వారికి కాల్ చేశాను. ఇంకా త్వరగా వచ్చారనమాట. ఇంకా 9 కి దిగానండి బస్సు. ఇంటికి వెళ్ళిపోయి ఇదిగో ఈ ఎగ్ కర్రీ వేసుకొని ప్రశాంతంగా తిని ఇక హాయిగా పడుకున్నాను. రేపటి నుంచి రొటీన్ లైఫ్, కొత్త కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు.